ఛానల్ హైమలత గంగాధర్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ కిచెన్ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఏనండి. సో మనకేంటంటే ఇవి రెగ్యులర్గా ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్సే. సో ఇవాళ నేను దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తాను. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి రీఛార్జబుల్ ఎలక్ట్రిక్ లైటర్. సో ఇది ఏంటంటే మనకి రీఛార్జబుల్ అనమాట. ఇది రీఛార్జబుల్ ఎలక్ట్రికల్ లైటర్ అనమాట. ఈజీగా బెండ్ అవుతుంది చూడండి. అంటే మనం ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత దీని సైడ్న పవర్ బటన్ ఇచ్చారనమాట. అది ఆన్ చేస్తే వెలుగుతుంది. తర్వాత అది లాంగ్ ప్రెస్ చేశారంటే లైటర్ అయితే వెలుగుతుంది. నేను ఇక్కడ దీన్ని వెలిగించి చూపిస్తాను. ఎంత ఈజీగా వెలిగిందో చూసారా. మనం పాత లైటర్స్ ఏంటంటే అది ఒక్కొక్కసారి మనం లైట్ చేసినప్పుడు వెలుగుతుంది, లేకపోతే వెలగదు. బట్ ఇది అలా కాదనమాట. జస్ట్ మనం ఎట్లా పవర్ బటన్ ఆన్ చేసామంటే ఈజీగా వెలుగుతుంది. ఫ్రంట్ చూసారా, ఇది ప్లాస్మా టెక్నాలజీతో వర్క్ అవుతుంది. తర్వాత ఏంటంటే దీనికి కేబుల్ కూడా ఇచ్చారనమాట సైడ్న. ఇదేంటంటే మనం ఆ కేబుల్ మన ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా, దానికి పెట్టుకున్నామంటే ఛార్జింగ్ అయితే అవుతుంది. మనం ఒక్కసారి ఛార్జ్ చేసామంటే ఈజీగా 6-7 మంత్స్ అయితే ఈజీగా వస్తుంది. ఇంకా ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఈ క్యాండిల్ హోల్డర్ చూసారా, ఇది చాలా డీప్గా ఉంది కదా. మామూలుగా అయితే మనం మ్యాచ్ బాక్స్తో కూడా వెలిగించడానికి అవ్వదు, ఏదైనా అగరబత్తితో అయితే వెలిగించాలి. బట్ ఇది చూడండి, దీనికి లాంగ్గా ఉండడం వల్ల ఎంత ఈజీగా వెలిగిందో. అండ్ చూసారా, నేను ఇంకొక క్యాండిల్ని కూడా వెలిగిస్తున్నాను. మనం ఏంటంటే ఎక్కడైనా గాలి ఉన్న ప్లేసెస్లో కూడా దీన్ని ఈజీగా లైట్ చేసుకోవచ్చు అనమాట, క్యాండిల్స్ వల్ల ఏదన్నా. నెక్స్ట్ మన ప్రోడక్ట్ వచ్చి ఇవి ప్లగ్ హోల్డర్స్. సెట్ ఆఫ్ 5 అయితే వచ్చాయి. ఇవి కూడా ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ఓవెన్, మిక్సర్ ఇలాంటివి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా. ఈ ప్లగ్స్ని ఏంటంటే ఇలా వదిలేస్తే కింద పడిపోతూ ఉంటాయి, లేకపోతే ఏంటంటే ట్యాంగిల్ అయిపోతూ ఉంటాయి అనమాట, చిక్కులు పడిపోతూ. తర్వాత ఏంటంటే ఈ వైర్స్ మనకి ఇలా చూడడానికి కూడా చిరాగ్గా ఉంటుంది. అండ్ ఇంక ఇలా ర్యాప్ చేయాలన్నా కూడా చాలా మెస్సీగా కూడా అయిపోతుంది అనమాట. ఇలా కార్డ్స్ని వదిలేసినా కూడా కంటామినేట్ అయితే అయిపోతుంది. అందుకని దీనికోసం నేనైతే ప్లగ్ హోల్డర్ అయితే ఆర్డర్ పెట్టాను. మనం బ్యాక్నున్న స్టిక్కర్ని తీసేసి దానికి వాల్కి స్టిక్ చేసుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇందాక ఓవెన్కి స్టిక్ చేశాను కదా, ఇప్పుడైతే గ్రైండర్కి కూడా స్టిక్ చేస్తున్నానండి. సో నాకైతే చాలా ఈజీ అనిపించింది అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్. మనకేంటంటే వైర్స్ అవి చిక్కులు పడకుండా ఒకే ప్లేస్లో పెట్టచ్చు. బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఈ ఎల్ఈడి లైట్, ఇంటెలిజెంట్ లైట్ అంట. సో ఇదేంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. చూడండి, ఇది ఎల్ఈడి లైట్ అన్నమాట. వార్డ్రోబ్స్లో కానీ మన కిచెన్లో అయితే చక్కగా అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎప్పుడైనా పవర్ కట్ అయినా లేదు ఆర్ఎల్స్ మనకి ఏమైనా రూమ్ డార్క్గా ఉన్నా, మనకు కనిపించట్లేదు అన్నా ఇదైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. దీనికి సైడ్ చూసారా 2 పవర్ బటన్స్ అయితే ఇచ్చారు. ఒకటేమో ఆన్ అండ్ ఆఫ్కి, ఇంకొకటేమో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు వైట్ లైట్ వెలిగింది కదా, ఇంకా వామ్ లైట్ కూడా వస్తుంది, వామ్ ఎల్లో లైట్ కూడా వస్తుంది. నేను దీన్ని కిచెన్ కబోర్డ్స్ కింద స్టిక్ చేస్తున్నాను. ఇక్కడే కాకుండా మీరు ఇది ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. మీ బెడ్రూమ్ కబోర్డ్స్లో ఒకవేళ లైటింగ్ లేదు, డార్క్గా ఉంది అనుకుంటే అక్కడ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా టీవీ యూనిట్ దగ్గర ఏ వాల్కైనా స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ లైట్ లైన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఒక 3 లైన్స్. ఇది మేము క్రోకరీ యూనిట్ కింద కూడా ఫిక్స్ చేసాము. చూడండి, లైటింగ్ బాగా వస్తుంది. దీనికి కూడా రీఛార్జబుల్ కేబుల్ అయితే ఇచ్చారు. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది లేజీ పీపుల్ వాష్ బ్యాగ్ అంటండి. సో మన షూస్ వాష్ చేసుకోవడానికి అనమాట. ఇది కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను తెప్పించాను. ఇదేంటంటే వాషింగ్ మిషన్లో మనకి ఏంటంటే షూస్ అది వేసినప్పుడు త్వరగా వాషింగ్ మిషన్ అయితే పాడవుతుంది కదా, శాండ్, డస్ట్ అట్లాంటివన్నీ కలెక్ట్ అవుతాయి కదా. సో అలాంటిది ఏం లేకుండా మన షూస్ ఇందులోనే పెట్టుకొని వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట. లోపల చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. తర్వాత దీని సైడ్ అయితే మనకు నెట్ అయితే ఇచ్చారు. మేబీ వాటర్ దీని నుంచి బయటకు పోతుంది అనమాట. ఇది కూడా నాకు బాగానే అనిపించింది, పెద్దగానే ఉంది సైజ్ కూడా. ఒక 2 to 3 పేర్స్ షూస్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు వాష్ చేసి.
నేను ఇక్కడ 2 pairs ఆఫ్ షూస్ అయితే వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇదేమొచ్చి వైట్ షూ అండ్ ఇంకొకటి వాకింగ్ షూ అనమాట మా హస్బెండ్ది. సో ఏంటంటే మనం ఇవి 2 కలిపి ఆ బ్యాగ్లో వేసి వాషింగ్ మిషన్లో వేసుకుందాము. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది జెంట్స్ షూస్ అయితే 1 or 2 pairs మాత్రమే పడుతుందండి. అదే కిడ్స్ ఆర్ మన లేడీస్ షూస్ అట్లాంటివి అయితే ఒక ఈజీగా 3 to 4 pairs అయితే పడుతుంది. ఇలా ఈ బ్యాగ్లో పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే వాషింగ్ మిషన్ హార్ష్గా తిరగదు అనమాట. జనరల్గా అయితే నార్మల్గా వేస్తే ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది కదా, బట్ ఇది వేయడం వల్ల ఏంటంటే ఇది మైక్రోఫైబర్ సిస్టమ్ వల్ల ఏంటంటే చాలా సౌండ్ రావట్లేదు, తర్వాత చాలా స్మూత్గా అయితే తిరుగుతుంది అండ్ డర్ట్ కూడా వాషింగ్ మిషన్లో ఉండదు అనమాట. సో నేను ఇది తిరగడం అయిపోయింది, నేను మీకు చూపిస్తాను ఇది ఎంత నీట్గా క్లీన్ చేసిందో ఈ షూస్. ఇది కూడా నాకు చాలా నీట్గా అయితే క్లీన్ చేసిందండి. ఇవి మనం తీసుకెళ్ళి బయట డ్రై చేసేసుకోవచ్చు. ఇది వాషింగ్ మిషన్లో కూడా ఆల్రెడీ డ్రై చేసి వస్తుంది కాబట్టి మనకి అది కూడా అలా అందులోనే షూస్ కూడా ఆరేసేసుకోవచ్చు, నో ప్రాబ్లము. నాకైతే ఈ ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది. చూడండి ఇది కూడా ఎంత నీట్గా డ్రై అయిపోయిందో. నెక్స్ట్ వచ్చి మనకి ఈ 3 step స్పైస్ ఆర్గనైజర్. ఇది కూడా 3 steps అయితే వస్తుంది అన్నమాట ఇలాగా. సో దీని యూసేజ్ కూడా చూపిస్తాను. ఇది మళ్ళీ మనకి ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఈ 3 step స్పైస్ ఆర్గనైజర్ కూడా చాలా ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతుంది. దీంట్లో నా స్పైస్ జార్స్, సాస్ బాటిల్స్ అయితే పెట్టుకున్నాను. అన్ని స్పైస్ జార్స్ ఒకే సైజులో ఉండడం వల్ల మనకి ఏంటంటే తీసుకోవడం కష్టంగా ఉంటుంది. మామూలుగా కబోర్డ్స్లో పెట్టినప్పుడు పిక్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఏంటంటే 3 steps ఉండటం వల్ల ప్రతి బాటిల్ ఈజీగా కనిపిస్తుంది అన్నమాట మనకి. తర్వాత ఏంటంటే ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ మెయిన్గా బ్యాక్ నున్నాయి కూడా ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని మీరు కబోర్డ్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కిందన ప్లేస్ చేశాను కదా. అండ్ ఇంకా ఏంటంటే ఇది ఫోల్డబుల్ ఉంటుంది కాబట్టి మన కబోర్డ్స్లో చాలా తక్కువ స్పేసే ఆక్యుపై చేస్తుంది. ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా వర్త్ అనే అనిపించింది. సో మీరు కూడా ఒక్కసారి చూడండి. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది ఇట్లా షెల్ఫ్ ఆర్గనైజర్ అనమాట. మనం బాత్రూంలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆరల్స్ మనం కిచెన్ కింద సింక్లో అయినా పెట్టుకోవచ్చు. దీనికి మంచిగా 2 adhesives అయితే ఇచ్చాడు. ఇదిగో చూడండి. సో ఏంటంటే ఇది మనం ఇట్లా బాత్రూంలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మన షాంపూస్ ఆర్ హ్యాండ్ వాషెస్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇది కూడా నాకు నచ్చింది. ఈ ఆర్గనైజర్ అడ్హెసివ్ హుక్తో అయితే వస్తుంది. ఇది అన్ని థింగ్స్ హ్యాండిల్ చేస్తుందా లేదా అనే డౌట్ అయితే ఉండేది, కానీ యూజ్ చేశాక చాలా నచ్చింది. ఎందుకంటే ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు హ్యాండిల్. ఇది స్టిక్ చేసినప్పుడు ముందు ఆ ప్లేస్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి, సో దట్ ఈజీగా స్టిక్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే నా సింక్ కింద స్టిక్ చేశాను. యాక్చువల్గా బాత్రూంలో కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి. ఇది ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ మనకి కనిపించవు కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఈ ఫోల్డబుల్ టబ్ అండి. చూడండి ఇలా ఫోల్డబుల్ అనమాట. ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు లోపలికి. మనకి ఎంత ఎక్స్టెండ్ అవ్వాలనుకుంటే అంత ఎక్స్టెండ్ అవుతుంది లోపలికి. ఇది ఫోల్డబుల్ టబ్. ఇది ఏంటంటే వెజ్జెస్ అది వాష్ చేసుకోవడానికి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది నాకు. ఇది సిలికాన్ ఫోల్డబుల్ టబ్ అనమాట. పైన కిందన ప్లాస్టిక్ ఇచ్చిన, మిడిల్లో అయితే సిలికాన్ ఇస్తాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండీ అండ్ మిడిల్లో సిలికాన్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల బాటమ్ గ్రిప్ ఇవ్వడం వల్ల వాషింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టబ్ నేను వెజ్జీస్ వాష్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను. మనకు వెజ్జీస్ అంటే కొంచెం లాంగ్గా ఉన్న వెజ్జీస్, లేడీస్ ఫింగర్, తర్వాత బీన్స్ అట్లాంటివి పొడవుగా ఉన్నాయని మనం వాష్ చేయడానికి కష్టం అవుతుంది కదా చిన్న బౌల్స్లో అయితే. దీంట్లో అయితే చాలా యూజ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఇది కాకుండా నా స్టవ్ బర్నర్స్ అవన్నీ కూడా ఈ టబ్లో వేసి సోక్ చేస్తాను. సోక్ చేసిన తర్వాత అయితే వాష్ చేస్తాను. దానికి ఏంటంటే ఇది కూడా ఈజీగా ఉంటుంది, అన్నీ ఇందులో పట్టేస్తాయి. అండ్ మనం వన్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం దేనికైనా ఈజీగా హుక్ చేసుకోవచ్చు దీన్ని. మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మైక్రోఫైబర్ మ్యాట్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా మంచి కలర్ అయితే బాగుంది, గ్రే కలర్లో ఇచ్చారు. ఇదైతే ఇది ఏంటంటే మనం ఏదైనా వెజిటేబుల్స్ అవి డ్రై చేసుకోవడానికి, లేకపోతే మన స్పూన్స్ అట్లాంటివి ఏమన్నా డ్రై చేసుకోవడానికి ఇదైతే మనకి బాగా యూస్. ఇది మైక్రోఫైబర్ డ్రైయింగ్ మ్యాట్ అనమాట.
ఇది మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది, ఈజీగా వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. తర్వాత రివర్స్లో కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారు. ఈ మైక్రోఫైబర్ సిస్టమ్ వల్ల ఏంటంటే వాటర్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మెయిన్ ఏంటంటే మనం వెజిటేబుల్స్ వాష్ చేసుకున్నప్పుడు సపోజ్ లేడీస్ ఫింగర్ లాంటివి మనం డ్రై చేసుకుంటాం కదా, అలాంటివి దీని మీద వేసుకున్నా సరిపోతుంది. తర్వాత మన కట్లరీ థింగ్స్ వాష్ చేసుకున్నప్పుడు కూడా స్పూన్స్, చాక్స్ అట్లాంటివి డ్రై చేసుకొని తర్వాత యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే అనిపించింది. ఇది కూడా మనం ఈజీగా వాష్ చేసుకొని డ్రై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. సో అదండి ఇవాళ నా వీడియో. విదిన్ తక్కువ బడ్జెట్తోనే ఎంత ఈజీగా మన కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూసారు కదా, ఎంత ఈజీగా అండ్ ఎంత అందంగా. సో మీకు ఏ ప్రోడక్ట్ కూడా నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం తప్పకుండా అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.